హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కన్స్యూమర్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మల్లికొచ్చేసి పూజ చేస్తుందండి. బయటికెళ్దామని చెప్పేసి. పెళ్లి తర్వాత వచ్చేసి మాకు ఇది ఫస్ట్ ట్రిప్ అండి. వెరీ ఫస్ట్ ట్రిప్ అన్నట్టు. మాకు పెళ్లి తర్వాత ఒక మంచి మెమరీ లెక్క ఉండిపోవాలన్నట్టు. మేమొచ్చేసి గోవాకి వెళ్తున్నామండి 3 డేస్ ట్రిప్‌కు. సో, ఈ స్టేషన్ వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ అన్నట్టు. ఇక్కడ నుండి మెహదీపట్నం వెళ్ళాలి. అక్కడ నుండి మేమొచ్చేసి బస్ క్యాచప్ చేసుకుంటాం. మళ్ళీ వచ్చేటప్పుడు ఫ్లైట్‌లో వచ్చేస్తాం. మేమొచ్చేసి స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాం. ఎక్కగానే మాకు ప్రాబ్లమ్ వచ్చి పడిందండి. సో, బయట చూస్తే గట్టి వర్షం, లోపల చూస్తే ఇక ఇలా. సో, అందుకనే డ్రైవర్ అన్న ఇది హెల్ప్ చేస్తుండు మాకొచ్చేసి.
తిన్నాం అన్నట్టు. ఎంత బాగుంటుండే అంటే అంత బాగుంటుండే. సో ఇక్కడ చూసుకుంటే చాలా రకాల ఐటమ్ ఎర్లీ మార్నింగ్ అంటే కాంప్లిమెంటరీ లెక్క ఇస్తుండే అన్నట్టు. ఆ రిసార్ట్‌లో వచ్చేసి లైవ్‌లో దోసెలు ఇస్తారు మనకు కావాలంటే. లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుండే అక్కడ వచ్చేసి. అండ్ మనకు కావాలంటే లైవ్‌లో ఇక్కడ ఇక ఆమ్లెట్ ఏసి కూడా ఇస్తారు. సో మేము అన్నీ ఏసుకొని ప్లేట్ నిండా అంత పొట్ట నిండా తినాలని చెప్పేసి వచ్చి కూర్చున్నాం ఇక్కడ వచ్చేసి. కావాలంటే మనకు లంచ్ అండ్ డిన్నర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎంత పొట్ట నిండా బ్రేక్‌ఫాస్ట్ చేసినా సరే చాయ్ ఇంపార్టెంట్, చాయ్‌కే. మాకొచ్చేసి సెకండ్ డే ట్రిప్ కూడా స్టార్ట్ అయిందండి. సో మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత గోవాలో చూస్తే ఎక్కడ చూసినా గ్రీనరీగానే ఉంది. సో రోడ్ కూడా అంత డెవలప్డ్ ఏమి అనిపియలేదు. సో సెకండ్ డే ఏడికి తీసుకుపోతారని చెప్పేసి సజెస్ట్ చేయమని చెప్పేసి అడిగితే మాకొచ్చేసి ఫోర్ట్ అగూడాకి తీసుకెళ్తా అని చెప్పేసి తీసుకెళ్తుండే మనోడు వచ్చేసి. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదంట ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి. చూడండి.
ऊपर नाम रहते हैं ना भाई ఇది కేరళ దేవుడు ఏమో కానీ వచ్చాయి. నెక్స్ట్ ఏముంది, ఇదంతా ఒకటేనా మేబీ ఫ్యూచర్ కన్స్ట్రక్షన్. ఏమీ లేదు జైల్లో. 20 రూపాయలు పెట్టిన దగ్గరనే మంచి ప్లేస్. అది ఏమంటారు, అది కంటెంట్ ఉంది కదా అక్కడ. ఇక్కడ 100 రూపీస్ దీనికి ఎంట్రీ ఫీజ్, రిలాక్సింగ్ టైం. అందరు కూర్చున్నాయ్యా. సో ఎవరు లేరండి లోపల వచ్చేసి. సో మేము ఖైదీలు, మేము కావాలని కూడా మేమే లోపల అట్లా ఉండొచ్చు అంట. అంత ఎంటీ రూమ్స్ ఇవి. అంటే జైల్ మ్యూజియం అంటే ఎట్లా ఉంటాయి, సేమ్ ఎంటీగానే ఉంది. సో టిప్ టాప్ కోసం పెట్టుకున్నారు వీళ్ళంతా. ఏమీ లేదు. ఈ ఒక్క రూమ్లో అయితే సంథింగ్ ఈ తాత ఎవరో మరి ఉన్నాడు. నలుగురం కాబట్టి 8 బీర్స్ ఇచ్చారు మాకు వచ్చేసి. సో స్టార్ట్ చేసినాం అన్నట్టు మేము. గుర్తుగా కొన్ని మెమరీస్ లెక్క అట్లా ఉంచుకోవాలని చెప్పేసి కొన్ని మేము టాటో ఎంచుకుందాం అని చెప్పేసి. గోవాలో వచ్చి టాటో ప్రతి సందుకు చాలా ఫేమస్ అండి. సో అందుకని టాటో ఎంచుకుందాం అని చెప్పేసి అనుకుంటుంది. నలుగురం వెళ్ళినట్టుంది మేము వచ్చేసి. టాటోలు కొట్టించుకుంటారు గోవాలో. పర్మనెంట్ టాటో
ఎలా అనిపిస్తుంది? మార్నింగ్ సేమ్ ఫీలింగ్. బ్రో మీ పేరేం పేరు బ్రో? గణేష్ అంట. టాటా గురించి ఎవరికైనా నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ చేస్తారండి. కంప్యూటర్ నుంచి మనకి ఏదైతే ఇమేజ్ కావాలో అలాంటి సేమ్ ఇమేజ్ మన హ్యాండ్ పైన ఎక్కడైనా మనకి ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో వచ్చేసి ఇలా మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రింట్ చేసుకుంటారు అన్నట్టు. సో ఇలా చేసుకుంటారు. సో దాని తర్వాత మనకు వచ్చేసి మిషన్తో వచ్చేసి ఫస్ట్ టైం నాకు మళ్ళీకి ఎప్పుడైతే పరిచయం అయినప్పుడు సో బర్త్డే గిఫ్ట్కి ఇద్దాం అన్నట్టు ఒక వాచ్ తీసుకొని ఉంటుంది, ఫాజిల్ వాచ్. దానిపైన ఒక పేరు కొట్టిద్దాం అని చెప్పేసి గుర్తుగా వచ్చేసి బాగుంటుందని చెప్పేసి షాప్ వచ్చేసి బ్యూటిఫుల్గా ఇట్లా చేసి ఇచ్చినుండే. సో ఆ వాచ్ పై నుంచి ఈ స్టిక్ తీసుకొని కంప్యూటర్లో తీసుకొని కంప్యూటర్ నుంచి ఇలా తీసుకొని నాకు టాటో వేస్తున్నాడు. సో నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది. అది వచ్చేసి 1 2 3. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నలుగురిట్లో మల్లికే ఫస్ట్ టాటా కొట్టించుకోవాలని చెప్పేసి గోవా గుర్తుగా అని చెప్పేసి ఎగ్లా పెట్టినండే. సో లాస్ట్కి వచ్చేసి మల్లిక అయింది. జీవితంలో ఇంకోసారి ఏ టాటా కొట్టించుకోవాలని చెప్పేసి మల్లికి ఏడుస్తుంది అన్నట్టు ఇక్కడ. ఓ 3 days వరకు వ్యాజ్నీల్ రాయండి అండ్ సోప్ అప్లై చేయకండి. స్నానం చేసేటప్పుడు కొంచెం లైట్గా వాపు వస్తుంది, టెన్షన్ పడకండి అని కూడా సజెస్ట్ చేసినుండే. ఇది స్కిన్ ఆర్ట్ టాటోస్ అని చెప్పేసి ఇక్కడ ఉందని జానీ వాకర్స్ ఆపోజిట్లో. సో ఇది లోపల చిన్నగా ఉంది దుకాణం. గోవాలో అతి చీప్గా దొరికేది ఏమైనా ఉందా అంటే మందు అండి. సో మన దగ్గర డబుల్ రేట్ ట్రిపుల్ రేట్ కూడా ఉంటాయి, ఇక్కడ తక్కువగా దొరుకుతుంది అన్నట్టు. 750 700 750 2 లీటర్ 1500. ఇదేం ప్లాస్టిక్లో ఉందంతా. గోవాలో మందుల ప్రైస్, దీని ప్రైస్ ఎంత అన్నాడు రామ్? దీని ప్రైస్ 1300 ఎంత అన్నాడు. 1300 కాదు, తక్కువనే ఉంది. ఇది వచ్చేసి 2 లీటర్స్ అండి. 2 లీటర్స్కి వచ్చేసి 750. మన దగ్గర వచ్చేసి 750 mlకు దానికి వచ్చేసి 813 815 ఎంతనే ఉండే మనం తీసుకున్నాం. సో రామ్ దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ 700 ఉంది. వచ్చేసి 700 700కి వస్తుందా? సో సిగ్నేచర్ మనకు 750 ml ఏపీ తెలంగాణలో అయితే 1350. ఓకే. ఇక్కడ 2 లీటర్స్ 1500. సో 2 లీటర్స్ 1500. ఓ ప్రైజెస్ కూడా ఉన్నాయి ఇక్కడ 700. సో దీనికి వచ్చేసి 1500. సో దీనికి వచ్చేసి ఎంత? 750. బ్లాక్ అండ్ వైట్ 1300. 1300. ఓకే, ఇది ప్రైజెస్ అండి, ఇలా ఉంటుంది. సో గోవాలో వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ బీచ్ వచ్చేసి బాగా బీచ్ అండి. సో ఇక్కడ చూస్తే చాలా జనాలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో కొంచెం వెళ్ళే ఇది ఇప్పుడు టైం కూడా లేదు మాకు వచ్చేసి. సో ఇక్కడ మామూలుగా అట్లా చూసిపోదాం, ఫోటో దిగిపోదాం అన్నట్టు వచ్చినట్టు మీ ఇక్కడ వచ్చేసి.
వాటర్ స్పోర్ట్స్లో కొన్ని యాక్టివిటీస్ యాడ్ చేయలేదు కదా మిడిల్లో, సో లో క్వాలిటీ ఉందని చెప్పేసి మామూలు మొబైల్తో షూట్ చేసిన అన్నట్టు, మధ్యలో యాడ్ చేయలేదు. సో పర్ పర్సన్ అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పర్ పర్సన్ వచ్చేసి ఒక ట్రిప్ తిప్పుతారు అన్నట్టు. ఏదైనా సరే బనానా రైడ్ కావచ్చు, నార్మల్ బైక్ రైడ్ కావచ్చు, స్పోర్ట్స్ గ్రూప్ రైడ్ కావచ్చు, ఏదైనా సరే తీసుకెళ్తారు. మనకు సెకండ్ రౌండ్ కావాలంటే 500 రూపీస్ పర్ హెడ్ కట్టాలంట ఎక్స్ట్రాగా. అయితే సెకండ్ రౌండ్ కూడా అలా మామూలుగా ఒక రౌండ్ తిప్పుకొచ్చేస్తారు అన్నట్టు. సో ఇదండి. ఐ విల్ సీ ద నెక్స్ట్ వన్. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి తప్పకుండా. ఐ విల్ సీ ద నెక్స్ట్ వన్. బాయ్ గాయ్స్.